వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా, క్యారెట్ అలాగే హైబ్రిడ్ టమాటా కాంబినేషన్లో ఒక ఫ్లవర్ షేప్లో చేస్తున్నాను, అంటే మూడిటి కాంబినేషన్లో చేస్తున్నాం. సో దీనికి లైన్స్ వేస్తున్నాను. టూల్ వల్ల ఏంటంటే మనకు కొంచెం టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఓకే, సో వీటిని ఇప్పుడు మనం స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఓకే, స్లైసెస్ ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాం. దీంట్లో కట్ అండ్ ఫోల్డ్ చేస్తున్నాం. ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలేసి ఇక్కడ నుంచి స్లైసెస్లా కట్ చేయడం. సో ఒకవైపు అలాగే జాయింట్ ఉంటుంది, రెండో వైపు మొత్తం తీసేస్తాం ఆ జాయింట్ అనేది. ఓకే, సో ఇలా వస్తుంది. ఫస్ట్ అండ్ లాస్ట్ వదిలేసి మనం మధ్యలో ఉన్న 3 ఫోల్డ్ చేసేసుకుంటున్నాం. పల్చగా వస్తేనే ఈ ఫోల్డింగ్ అనేది వస్తుంది, లేకపోతే స్లైసెస్ మనకు విరిగిపోతాయి. అదొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ టమాటోతో వచ్చేసి మినిమం 5 లేదా 6 స్లైసెస్ మనం పెట్టేసుకోవచ్చు, అంటే పెటల్స్లా తీసుకుంటున్నాం. ఈ మధ్యలో సీడ్తో మనకు అవసరం లేదు కాబట్టి ఈ జ్యూస్ అదంతా కూడా తీసేస్తున్నాం. ఓకే, ఇది తీసేయడం వల్ల కొంచెం ఇది మనకు ఫ్లాట్గా కూడా వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఇలా ఇచ్చేసి ఒక ఘాటు పెట్టేస్తున్నాం. ఓకే, ఈ షేప్లో వస్తుంది. ఫస్ట్ ఇక్కడ కొంచెం ఇలా ట్రిమ్ చేసేసుకుని స్ట్రైట్ కట్, పైనుంచి కొంచెం స్లాంట్, ఇక్కడ కూడా స్ట్రైట్, పైనుంచి స్లాంట్. ఎన్ని పీసెస్లా అవసరం అవుతాయి మనకు ముందుగా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి ముందుగానే. సో హైబ్రిడ్ టమాటోతో మనకు ఏ కార్వింగ్ చేసినా ఏ డిజైన్ చేసినా బాగుంటుంది, అంటే కొంచెం కండ ఎక్కువగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది స్కిన్ అనేది. మధ్యలో చిన్న సర్కిల్, ఇది
సెంటర్ పాయింట్ని చూపిస్తున్నట్టుగా దాన్ని కొంచెం ఎలివేట్ చేయాలి. ఓకే, సో ఇలా ఒక్కొక్క ఘాట్ ఇస్తూ దాని పక్క నుంచి స్లాంట్గా కట్ చేస్తున్నాం. ఘాట్ ఇచ్చిన చోట అలా పీస్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇలాంటి ఫ్లవర్ మనం బీట్రూట్లో చేసుకోవచ్చు, రాడిష్లో చేసుకోవచ్చు, క్యారెట్లో. మన కలర్ కాబట్టి ఏది కావాలి అనేది చూసుకొని ఆ కలర్లో తీసుకొని మనం తయారు చేసుకోవచ్చు. కొంచెం బయట వరకు తీసుకుంటున్నాను, కలర్ అనేది కూడా కనపడాలి మనకి. దీనిపైన టొమాటో, ఈ గ్యాప్లో వచ్చేసి మనకు ఈ కట్ అండ్ ఫోల్డ్ ఉంది కదా, అది వచ్చేస్తుంది. కట్ అండ్ ఫోల్డ్ను కాసేపు మనం వాటర్లో వేసినా అది బాగా స్టిఫ్గా అయిపోయి డిజైన్ అలాగే నిలబడిపోయి ఉంటుంది. మనకు అవసరం అనుకుంటే వేసుకోవచ్చు వాటర్లో. ఫైనల్గా క్యారెట్, రైట్. సో అందమైన ఫ్లవర్ మనకి ఇలా డిఫరెంట్ వెజిటేబుల్స్తో మనం కాంబినేషన్లో చేసుకొని అరేంజ్ చేసేసుకుంటే మనకు నీట్గా ఒక బ్యూటిఫుల్ డిజైన్ అనేది వచ్చేస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.